నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉపాధి అవకాశాలను పెంచే నైపుణ్య శిక్షణ, ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన విద్యార్థులకు అందించాలి. విద్యాశాఖ అధికారుల ప్రత్యేక సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. పెద్దాపురంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ప్రారంభించిన దేవాదాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయరాజు. కాకినాడ సంజయ్ నగర్ మున్సిపల్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ లో అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారిని ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులు ఖాళీ చేయించడంపై ఆందోళన నిర్వహించిన బాధిత వ్యాపారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, పెద్దాపురం మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి మరిడమ్మ అమ్మవారిని పెద్దాపురం పుర వీధుల్లో ఊరేగించారు. జాతర ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు సూర్యబాబురాజు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి, కొప్పిశెట్టి నాగబాబు, దేవాదాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయరాజు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ చింతపల్లి బ్రహ్మాజీ, ఈవోసీహెచ్ రామ్మోహన్ రావు, పొలమరిశెట్టి సత్యబాబు, తూతిక రాజు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
బోధన, ఉత్తమ ఉపాధులకు దోహదం చేసే నైపుణ్య శిక్షణ విద్యార్థులకు అందించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాగలి విద్యాశాఖ అధికారులను కోరారు. కాకినాడ కలెక్టరేట్ కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఇంటర్మీడియట్, డిగ్రీ, సాంకేతిక కళాశాలలో బోధన సదుపాయాలు, సమస్యలపై సదరు శాఖల అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశానికి, రాష్ట్రానికి మంచి నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను అందించేలా ఉన్నత విద్యా బోధన ఉండాలని సూచించారు. యువతకు మెరుగైన విస్తృతమైన ఉపాధి అవకాశాలను అందించేందుకు సేవ, పరిశ్రమల రంగాలు కోరుకుంటున్న నైపుణ్యాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి వాటిపై శిక్షణను ఉన్నత విద్యలో పొందుపరచాలని ఆయన కోరారు. ఉన్నత విద్యా కళాశాలల సమస్యలను సమీక్షిస్తూ అచ్చంపేటలోని MSNPG ఎక్స్టెన్షన్ సెంటర్ ఆక్నులో గ్రీన్ బెల్ట్కు నిర్దేశించిన భూములు ఆక్రమణకు గురైనట్లు సెంటర్ ప్రిన్సిపల్ తెలిపిన అంశంపై సర్వే చేయించి తగు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో కాలేజియేట్ విద్యాధికారి, PR కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ BV తిరుపాణ్యం, ఇంటర్మీడియట్ విద్యాధికారి GGK నోకరాసు, సాంకేతిక విద్యాశాఖ OSD DSV SV ప్రసాద్, ఆక్ను MSNPG సెంటర్ ప్రిన్సిపల్ ప్రశాంతి శ్రీ తదితరులు పాల్గొన్నారు. 800 meters. ఈ రోజు నుంచి ఎన్క్రోచ్మెంట్ జరుగుతుంది. వాళ్ళ ఇంటి వరకు ఎంత ఎన్క్రోచ్మెంట్ అయిందో కూడా తెలియదు మనకి. లెంత్ లైక్ దాంట్లో 2-3 హౌసెస్ ఉన్నాయి సార్. ఇంతకుముందు ఉండేవారు సమ్ ఫైర్ యాక్సిడెంట్ అయితే కొంతమంది ఖాళీ చేశారు. సో ప్రజెంట్ 3 హౌసెస్. మీ బౌండరీ మీకు ఐడియా ఉంటుంది. ఎప్పటి నుంచి ఉన్నారు వీళ్ళు? Maybe 40 years. Then it's not possible anymore. I'm surprised. Actually, I'm surprised. I don't approach, but I'm an engineer. I understand numbers something. Survey numbers, map numbers. Survey was there. They could change. So we solve it about the second issue. In the otherwise, That is a major issue. all both of them. Entry, exit, everything is fine. No, sir. Entry, exit in the sense, as of now, NHA, road construction. కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్, సంజయ్ నగర్, పిడుగులమ్మ తల్లిగుడి సమీపంలో గల నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ లో ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులను ఖాళీ చేయిస్తున్నారంటూ బాధిత వ్యాపారులు ఆందోళన చేపట్టారు. నగరపాలక సంస్థ వారు ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులను ఖాళీ చేయిస్తున్నారంటూ బాధిత వ్యాపారులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బాధిత వ్యాపారులు బి నోకరాజు, కె లక్ష్మిలు మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాల క్రిందట సంజయ్ నగర్ పిడుగులమ్మ తల్లి ఆలయ సమీపంలో పాకలు వేసుకుని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారమని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో తమ వినతుల మేరకు షాపులను కట్టించి అప్పటి ఎమ్మెల్యే సమక్షంలో వాటిని తమకు అప్పగించడం జరిగిందని తెలిపారు. ఇప్పుడు మరలా ప్రభుత్వం మారగానే తమ షాపులు ఖాళీ చేయాలంటూ నగరపాలక సంస్థ అధికారులు హఠాత్తుగా వచ్చి తమ సామాగ్రి అంతా బయటపడేసి బలవంతంగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే తమపై ఇటువంటి రాజకీయ కక్షలకు పాల్పడడం సరికాదని వారు విచారణ వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో ఆలోచించి చట్టపరంగా తమ షాపులు తమకే దక్కేలా చేసి న్యాయం చేయాలని వారు కోరారు. లేకుంటే తమకు చావే దిక్కని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ కార్యక్రమంలో పలువురు బాధిత వ్యాపారులు పాల్గొన్నారు. నేను ఎరుకుల కులానికి చెందిన వ్యక్తిని. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతోమంది మారారు. నా జీవనోపాధి పందులు మేపుకోవడం. అటువంటి పందులు నిర్మూలించేసారు, ఏమీ లేకుండా పోయాయి. 25 సంవత్సరాల క్రితం నుంచి కూడా పందులు లేక నా జీవనోపాధి ఎలాగా అనుకుంటే ఈ చికెన్ వ్యాపారం పెట్టుకుని ఏదో రకం బతుకుతామంటే ఇక్కడ స్థలం మున్సిపాలిటీ స్థలం ఉంటే అందులో వేసుకుని 25 సంవత్సరాల క్రితం నుంచి కూడా నేను పాకల్లో ఉండి బ్రతికి జీవనోపాధి గడుపుకుంటున్నాను. మొత్తం నా జీవనోపాధి మానేసుకుని మీకు ప్రతి ఎమ్మెల్యే దగ్గర కూడా తిరిగాను. మీరు పందులు మానేయండి, మీకు జీవనోపాధి కల్పిస్తాం, మీరు ఎక్కడైనా బ్రతకండి, మీకు సహాయం చేస్తాం అని అన్నారు. కొండబారి దగ్గరికి వెళ్ళాం, రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం, అనేక మంది ముత్తావపల్లి దగ్గరికి వెళ్ళాం. 25 సంవత్సరాల క్రితం నుంచి కూడా మేము పోరాడుకుని వస్తున్నాం. అది మాకు ఎంతో బాధనింది. ఇదే మున్సిపాలిటీ గత 5 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి మేము పాకలేసిన వ్యాపారాల్లో జీవనోపాధి గడుపుకుంటే నెత్తి మీద కొట్టి మొత్తం నాశనం చేసేసి నేలమట్టం చేసేసింది. ఇదేం కర్మరా బాబు అని చెప్పేసి మళ్ళీ మేము అదే కూడా వేసుకుని ఇక్కడ మేము కదలమని చెప్పేసి నిర్బంధించి మేము అందరం కూడా అక్కడే వంట వార్పు చేసుకుంటా మేము జీవనోపాధి గడిపేసుకుంటా అవి చిన్న వ్యాపారాలు చేసుకుంటా బ్రతుకుతుండే కాలంలో చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చి మాకు హామీ ఇచ్చి ఆయన మీకు కట్టేస్తామని చెప్పి హామీ ఇచ్చి మమ్మల్ని మళ్ళీ మామూలుగా అలా వదిలేశారు. గత సంవత్సరం
సంవత్సరం క్రితం వచ్చి రెడ్డి గారు నెగ్గారు కాబట్టి ఆయన ఏం చేశారంటే ఆయన కట్టించారు. ఈ బిల్డింగ్ అయితే నిర్మించి మీకు వచ్చిన భయలేదమ్మా, ఇందులో ఉండండి, మీకు అన్ని మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అంటే జనవరి 1కి మొత్తం మున్సిపాలిటీ, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఆలిమో సురేష్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మొత్తం షాపులు కొట్టి ఆయన అందరూ కూడా వచ్చి మాకు అందరికీ అప్పు చెప్పారంటే మేము ధీమాగా మేము ఇందులోకి వెళ్ళి ఆనందంతో మేము జీవిస్తుంటే ఈ రోజు నాడు 6 నెలలు అయిన తర్వాత మీరు పన్నులు కట్టలేదు, ఏమీ కట్టలేదు, మీకు ఎలాగా హెల్ప్మెంట్ అవుతుంది, మీరు అర్జెంటుగా మీరు ఖాళీ చేయండి అని చెప్పి ఈ మున్సిపాలిటీ కమిషనర్ గారు మొత్తం పెద్ద పెద్ద నాయకులందరూ కూడా వచ్చి ఒక్కసారిగా మా మీద పడిపోతే మేము ఏ దారికి మేము దిక్కు తోసని తీసుకుని అయిపోయాం. మేము ఎలాగ అవ్వాలి, మేము చనిపోవాలా, ఈ వ్యాపారాలు మానుసుకుని మేము ఏ రకం మేము జీవించాలి, మాకు బతుకుదీరు, మాకు జీవనోపాధి ఇది ఏ రకంగా మేము అనుకోవాలో కూడా మాకు అర్థం కాక ఒక ఆవిడ హార్ట్ పేషెంట్ అయ్యింది, హార్ట్ కంప్లైంట్ వచ్చి కింద పడిపోయింది. ఈ మరణాలకి చేస్తున్నారా ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు. ఈ ప్రభుత్వ మున్సిపాలిటీ అధికారులు మామూలుగా కాకినాడ డిపార్ట్మెంట్ అంతా కూడా రాజకీయ నాయకులకి సపోర్ట్ చేస్తున్నారా, ప్రజలకు న్యాయం చేసే బద్ధంగా ఉన్నారా, అది ఒకటి ఆలోచించాలి. ఇక లోకల్గా అనపై బాబు వచ్చి కొన్నాళ్ళు అయ్యింది, నేను అన్ని మాట ఇస్తున్నాను కాబట్టి మీకు ఇచ్చిన మాటలు నేను గుహ కట్టిస్తాను, చిన్న చిన్న కొట్లుగా చెప్తానని ఇచ్చి ఏం చేసినాడంటే మీరు కాగితాలు తెచ్చారు బాబు అంటే మీ కాగితాలు మీకు ఎందుకమ్మా, మీకు అన్నీ ఉన్నాయి, మీకు అన్ని అవిసి ఇచ్చాం, మీరు కొట్టులోకి వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోయి ఉండండి అన్నారు బాబు. ఉన్న తర్వాత ఇప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళు కానీ నాయకులు కానీ ఏం కానీ వైఎస్ఆర్ వాళ్ళు అనేసి మమ్మల్ని కుమ్మలాట ఆడుకొని మమ్మల్ని జీవించమంటారా, కాకపోతే ఇందులో సభం అంటారో మాకు వాక్యం కావాలని మేమందరికీ వేల కొదవకాసులు పెద్దలకు అందరికీ అవసరం పెడుతున్నాం. మాకు న్యాయం కావాలి తండ్రి, మాకు డబ్బు కాదు, ధనం కాదు, మాకు లేబర్ పద్ధతి మా 15 మందికి మాకు న్యాయం చేసి ఆ నీళ్ళ నిలబడి పెడితే మేము 10,000 నమస్కారాలు చేసుకొని వాళ్ళ గ్యాప్ అంతగా చిన్న బోర్డు పెట్టుకోమని మేము పెట్టుకుంటాం సార్. మీకు ఉపకారం చేసిన కాకినాడ డైరీ ఫార్మ్ సెంటర్, సంజయ్ నగర్, పిడుగులమ్మ తల్లి మార్కెట్ కు సంబంధించిన 24 షాపుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా వ్యాపారాలు చేసుకుంటున్న వారిని నగరపాలక సంస్థ అధికారులు షాపులను ఖాళీ చేయించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ శేఖర్, డిఈ మాధవీలు మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్కు చెందిన 24 షాపుల్లో ఎటువంటి అనుమతులు లేకుండా షాపులను ఆక్రమించుకొని వ్యాపారాలు చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ షాపులకు వేలం ప్రక్రియ నిర్వహించి వాటిని చట్ట ప్రకారం అప్పగించేందుకు నగరపాలక సంస్థ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు ఆయా షాపుల్లో వ్యాపారాలు చేసుకునే వారికి నోటీసులు ఇచ్చి వాటిని ఖాళీ చేయించడం జరిగిందని, కొంతమంది ఖాళీ చేయకపోవడంతో రెవెన్యూ, పోలీస్ వారి సహకారంతో వారిని ఖాళీ చేయించి షాపులను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. నిబంధనల ప్రకారం షాపులకు త్వరలో వేలం ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి శాస్త్రి, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం నడవరా. ఓకేనా? ఓకే. శేఖర్ అండి, డిప్యూటీ కమిషనర్ కాకినాడ నగరపాలక సంస్థ. ఈ మన సాధారణ నీళ్ళతో సంజయ్ నగర్లో కట్టిన షాపింగ్ కాంప్లెక్స్ 24 షాపింగ్ కాంప్లెక్స్ మన ఇంజనీరింగ్ విభాగం వాళ్ళు మాకు రెవెన్యూ వారికి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఈ షాపులు ఏంటంటే కొంతమంది అనాధికారికంగా ఆక్రమించుకున్నారు. వాళ్ళకి అందరికీ ఆల్రెడీ 2-3 సార్లు వచ్చి చెప్పడం జరిగింది, మీరు ఖాళీ చేయండి, తర్వాత తదుపరి మన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ఏదైతే రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం ఆక్షన్ చేసి మీకు కేటాయించడం జరుగుతుందని చెప్పాము. దాని మీద కొందరు అయితే వాలంటరీగా ఖాళీ చేయడం జరిగింది, ఒకరిద్దరు కొద్దిగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళకు కూడా చెప్పి రూల్ పొజిషన్ చెప్పి వాళ్ళని కూడా ఆ షాపులు కూడా ఖాళీ చేసి తదుపరి ఆక్షన్ వేసేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మొత్తం 24 షాపులు, ఆల్రెడీ 2 షాపులు ఖాళీ చేయడం జరిగింది. ఇంకా ఇప్పుడు కూడా దాదాపు 10 షాపుల దాకా వాలంటరీగా ఖాళీ చేస్తున్నారు. ఇంకా 10-15 మంది మేము పాతకాలం నుంచి ఆక్రమించుకున్నామని చెప్తున్నారు. ఆక్రమించుకుంటే కుదరదు, అది ప్రభుత్వానికి వ్యతిరేకం అది. కాబట్టి మేము ఆక్షన్ వేసినప్పుడు మీరు పాడుకోండి మీకు కేటాయిస్తాం జరుగుతుందని వాళ్ళకి నచ్చ చెప్పడం జరిగింది.
ఆ విధంగా తదుపరి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నగరపాలక సంస్థ నందు సాధారణ నిధులతో 24 షాపులు కట్టడం జరిగిందండి. కట్టిన తర్వాత వేలం జరగకుండా ఆక్యుపై చేయడం జరిగింది. ఇప్పుడు వాటిని ఖాళీ చేస్తున్నాము. ఖాళీ చేసిన పిదప రెవెన్యూ వారు తదుపరి చర్యలు కొనసాగిస్తారు. కాకినాడ పట్టణంలో పర్యావరణానికి హాని కలిగించే కోనోకార్పస్ చెట్లను తొలగించి వాటి స్థానంలో ప్రాణవాయువు విడుదల చేసే మొక్కలు నాటేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ లో కోనోకార్పస్ చెట్ల తొలగింపు, ఫ్లెక్స్లు లేని స్ట్రీట్ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్, హార్టికల్చర్, అటవీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కాకినాడ పట్టణ పరిధిలో కోనోకార్పస్ చెట్ల తొలగింపు, వాటి స్థానంలో ఆక్సిజన్ విడుదల చేసే మొక్కలు నాటడం, ఫ్లెక్స్లు లేని స్ట్రీట్ తీర్చిదిద్దేందుకు చేపట్టవలసిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొగ్గు పులుసు వాయువు అధికంగా విడుదల చేసే కోనోకార్పస్ తొలగించి ప్రాణవాయువు అందించే మొక్కలను పెంచేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. కాకినాడ పట్టణ పరిధిలో సుమారు 4602 కోనోకార్పస్ చెట్లు గుర్తించినట్లు మున్సిపల్ అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. తొలి దశ క్రింద కాకినాడ పట్టణ పార్కుల్లో ఉన్న కోనోకార్పస్ చెట్లను తొలగించాలని అన్నారు. జిల్లా అటవీ శాఖ అధికారులను సమన్వయం చేసుకుని తొలగించిన చెట్ల స్థానంలో వెంటనే ఆక్సిజన్ విడుదల చేసే మొక్కలు నాటేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా కాకినాడ పట్టణంలో ఏ వీధిలో చూసినా ఫ్లెక్సీలతో నిండిపోయాయని అన్నారు. ఫ్లెక్సీలు లేని స్ట్రీట్గా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా తొలుత కాకినాడ బానుగుడి జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకు ఉన్న ఫ్లెక్స్లు తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాకినాడ కమిషనర్ జె వెంకట్రావు, టౌన్ ప్లానింగ్ అధికారి కె హరిదాస్, హార్టికల్చర్ ఏడీ టీవీ సీరియల్, కాకినాడ సోషల్ ఫారెస్ట్ FRO బి పద్మజ తదితరులు పాల్గొన్నారు. నెక్స్ట్ అన్ని పార్క్స్ అన్ని రీప్లేస్మెంట్ పెట్టుకున్నాం. ఆల్టర్నేటివ్ ప్లాంట్స్ అర్థమైంది కదా. ఒకసారి అన్ని చేసిన అది బాడీ కనపడుతుంది కాబట్టి ఆల్టర్నేటివ్ ప్లాంట్స్ పెట్టుకున్నాం. పార్క్స్ ఫస్ట్ ఆల్ పార్క్స్ వార్డ్స్ లో ఎక్కడన్నా అవెన్యూ ప్లాంట్ చేసిన అలాంటి ఉన్న చోట మాత్రము నెక్స్ట్ స్టెప్. వాటర్ పైప్ లైన్స్ కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది సార్. రూట్ సిస్టమ్ స్పీడ్ గ్రోత్ సార్ రూట్ ఏది దానివల్ల అక్కడ రీప్లేస్ చేస్తే ఫస్ట్ ఇంపాక్ట్ వస్తున్నప్పుడు పికప్ యూ టేక్ అకౌంట్. మీకే తెలుసు, నాకు ఐడియా లేదు కాబట్టి టార్గెట్ 1000 ప్లాంట్స్. దట్స్ మై ఐడియా. అంటే ఒకసారి టెలికాన్ఫరెన్స్ పెట్టేసి క్లోజ్ చేస్తాం. ఫస్ట్ సెకండ్ ఇష్యూ ఈ ఫ్లెక్సీ ఫస్ట్ ఏ రోడ్ పికప్ చేయించి 3 రోడ్స్ ఇది సత్వరం నుంచి కమలు వచ్చారు సార్. సత్వరం జంక్షన్ సార్. సత్వరం నుంచి నాగమతోట జంక్షన్ నలుగురు సిద్ధార్థ రోడ్డు ఒకటి ఎల్లో రోడ్డు మనకు అనిపిస్తుంది సినిమా రోడ్ సార్. అందులో డెక్స్కి రిటర్గా కొంచెం ఎక్కువగానే ఉంది సార్. జూమ్ అవుట్ చేయండి. జూమ్ అవుట్. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేలంగి గ్రామానికి చెందిన క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేయడం అభినందనీయమని కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సానా సతీష్ బాబు ఫౌండేషన్ సభ్యులు మంగ వెంకట శివరామకృష్ణ అన్నారు. కాకినాడ శాంతినగర్లో గల సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో వేలంగి గ్రామానికి చెందిన క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పాల్గొని మాట్లాడుతూ వేలంగి గ్రామంలోని క్రీడా మైదానంలో కనీస వసతులు లేవని గ్రామస్తులు ఫౌండేషన్ కు తెలియజెప్పడంతో హరీష్ వెంటనే స్పందించడం జరిగిందని తెలిపారు. వెంటనే ఈ విషయాన్ని సానా సతీష్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన వెంటనే క్రీడా మైదానం అభివృద్ధి పరిచేందుకు ముందుకు వచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ క్రీడాకారులు పోతుల వేణు, పెద్దిరెడ్డి చంద్రశేఖర్, కాజులూరు శివకృష్ణ, సాకా శ్రీనివాసులు పాల్గొన్నారు. సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే వేలం గ్రామంలో వాలీబాల్ క్రీడాకారులకు ఉన్న వస్తువులను తలాటం హరీష్ గారు వెళ్ళి అక్కడ గుర్తించడం జరిగింది. ఆయన ఇప్పటికే సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా అక్కడ ఉన్న వస్తువులకు వస్తే అక్కడ సరైన వాలీబాల్ గ్రౌండ్ లేకపోవడం, దాన్ని సరిగ్గా పూర్తిగా అసంతృప్తిగా ఉండడం గుర్తించారు. వెంటనే ఆయన ఇది సానా సతీష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన వెంటనే కూడా వెంటనే అక్కడ ఉన్న సదుపాయాలన్నీ ఏర్పాటు చేయమని ఆయన నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ముందుగా వాళ్ళకి వచ్చిన క్రీడాకారులకు వచ్చిన వారంగి క్రీడాకారులకు వాలీబాల్ నెట్ అందించడం జరిగింది. మరిన్ని మున్ముందు రోజుల్లో మరింత అభివృద్ధి చేసి ఆ గ్రౌండ్ని క్రీడాకారులని పైకి తీసుకురావడానికి సానా సతీష్ బాబు ఫౌండేషన్ ప్రయత్నాలు చేస్తుంది. థ్యాంక్ యూ. కడప మండలంలో పూడికతీత పనులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అండగా శాసనసభ్యులు పంతం నానాజీ ఎప్పుడూ ముందుంటారని ఆయన తెలిపారు. గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల శాఖల్లో నిధులు లేక తమ సొంత నిధులతో గత 20 రోజులుగా కడప మండల పరిధిలో గల రైతులకు అవసరమైన గ్రామాలకు గాను సుమారు 10,000 ఎకరాలకు నీరందించే పెద్ద కాలువలో పూడికతీత గుర్రపు డెక్క పనులు చేయించడం జరిగిందన్నారు. పూర్తి చేసుకున్న పూడికతీత పనులను పరిశీలించడానికి ఇక్కడకు రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. గత నెల జూన్ 18వ తారీఖున మనకి ఈ కడప మండలం తాలూకా రైతులు ఈ కాలువల్లో పూడికతీతలు తీయడం నిమిత్తం నానాజీ గారిని కలిసి దాని నిమిత్తం పని ప్రారంభించవలసిందిగా కోరడం జరిగిందండి. అయితే దానికి కన్సర్న్ ఆఫీసర్స్తో నానాజీ గారు మాట్లాడితే గత ప్రభుత్వం ఒక అసమర్థ పాలన వల్ల కనీసం పూడికతీతలు తీసేదానికి కూడా కనీసం పైసా కూడా పంచాయతీల్లో కానీ దీని కన్సర్న్ బాడీలో కానీ లేకుండా చేయడం జరిగింది. గత ప్రభుత్వం మొత్తం ఊడ్చిపెట్టిపోవడం వల్ల. అయితే ఇన్స్టెంట్గా రెవెన్యూ జనరేట్ చేయలేరు కాబట్టి ఇన్స్టెంట్గా రెవెన్యూ జనరేట్ చేసి ప్రభుత్వం మనకు నిధులన్నీ కూడా పంపించే క్రమంలో రైతులు ఏదైతే ఈ కాలం నష్టపోకూడదని చెప్పి ఇమీడియట్గా 18వ తారీఖున రైతులు అప్రోచ్ అయితే మనల్ని 19వ తారీఖునే మనం ఇమీడియట్గా సొంత నిధులతో మిషన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర 8,700 చిల్లర ఎకరాలకి గాను సరిపడా ఈ కాలువ పూడికతీతలను అయితే మనం చేపట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ వేళ వరకు. ఈ వేళతో కడప మండలం పూర్తవుతుందండి ఈ పూడికతీతల కార్యక్రమం. తక్షణమే మనం రూరల్ మండలంలో కూడా కొన్ని గ్రామాల్లో ఇదే సమస్యతో ఎదురవుతున్న వలన రేపటి నుంచి కాకినాడ రూరల్ మండలంలో కూడా ఇదే కార్యక్రమం చేపడతాం. ఏదైతే మనకు నిధులు కూడా కేటాయింపబడి అవన్నీ వచ్చే వరకు కూడా ఈ కార్యక్రమం నానాజీ గారే ప్రత్యక్ష పర్యవేక్షణతో చేయబోతా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నారు. దీనికి సహకరించి ఇక్కడ స్థానిక రైతులు అవుతేనేవ్వండి, మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు అయితేనే కడప మండలంలో నాయకులు అందరూ కూడా దీనికి చాలా సహకారం అందించి దీన్ని మానిటర్ చేసుకుంటా ఎక్కడ తీస్తే ఎక్కువ మంది రైతులకి మేలు జరుగుతుందా అని చెప్పి కూడా వీళ్ళందరికీ పూర్తి అవగాహనతో ఈ కార్యక్రమం కూడా విజయవంతం చేసినందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. సెలవు తీసుకుంటాం. కాకినాడ పీఠాపురం రాజా గవర్నమెంట్ కాలేజీలో ఈ నెల 4-5 తేదీలలో నిర్వహించిన జాతీయ స్థాయి బాటనీ హార్టికల్చర్ సెమినార్ ముగింపు సభ ఘనంగా జరిగిందని పీఠాపురం రాజా గవర్నమెంట్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపాండ్యం, ప్రొఫెసర్ ఫిలిప్స్ వెస్ట్, ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి అన్నారు. కాకినాడ పిఆర్ కాలేజీలో జాతీయ ముగింపు సభ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అంతరించిపోతున్న మొక్కలను రక్షించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ లోకేష్ జోషి, సల్మాన్ రాసు, డాక్టర్ మేరీ, కన్వీనర్లు ఎం కృష్ణారావు, పి సారా, డాక్టర్ ఏలియా తదితరులు పాల్గొన్నారు. మన 140 సంవత్సరాల ఘన చరిత్ర కలిగినటువంటి మన పిఠాపురం రాజా ప్రభుత్వ అటానమస్ కళాశాలలో నిన్న ఈరోజు అంటే జూలై 4-5 తారీఖుల్లో మన కళాశాలలో ఉన్నటువంటి బాటనీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామచంద్రపురంలో ఉన్నటువంటి ప్రభుత్వ కళాశాలలో ఉన్న బాటనీ డిపార్ట్మెంట్ వారు సంయుక్త ఆధ్వర్యంలో ఈ 2 రోజులు అంతర్జాతీయ కాన్ఫరెన్స్ జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి ప్రజలందరికీ, ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా ఈ జీవ వైవిధ్యం, దానివల్ల సుస్థిరాభివృద్ధి ఏ విధంగా ప్రభావం అవుతుంది, అదేవిధంగా జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా మనం పెంచుకోవాలి, దానివల్ల సుస్థిరాభివృద్ధిని ఏ విధంగా మనం సంపాదించుకోవాలని స్టూడెంట్స్ అందరికీ ముఖ్యంగా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో మనం ఈ 2 రోజుల అంతర్జాతీయ కాన్ఫరెన్స్ మనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ 2 రోజుల కాన్ఫరెన్స్ని మనకి మన కాకినాడలో ఉన్నటువంటి కాకినాడ సీపోర్ట్స్ వారు, అదేవిధంగా ఓఎన్జీసీ వారి ఆర్థిక సహకారంతో జరుగుతుంది. దీని యొక్క ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీనిలో ఇది అంతర్జాతీయ కాన్ఫరెన్స్ బాటనీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఫస్ట్ టైం జరుగుతుంది మన కళాశాలలో.
అదేవిధంగా దీనికి వచ్చినటువంటి రీసెర్చ్ పర్సన్స్ కూడా 9 మంది మనకి ప్రపంచ ప్రఖ్యాత సైంటిస్టులు, మనకి సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు, అదేవిధంగా ఐఏఎస్ బెంగళూరు నుంచి అనంత నారాయణ గారు, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ ప్రొఫెసర్ బస్ మనవైపు ఉన్నారు, అదేవిధంగా మనకి కడప యోగివేమన యూనివర్సిటీ నుంచి మనకి ప్రొఫెసర్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా ప్రపంచ ప్రఖ్యాత ఈ జీవ వైవిధ్యంలో మంచి నిష్ణాతులు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా జరిగింది. దీనిలో 9 మంది మనం ఈ 2 రోజుల్లోకి 9 మంది రీసెర్చ్ పర్సన్స్ మన దీనిలో పార్టిసిపేట్ జరిగింది. విద్యార్థులందరికీ, అదేవిధంగా దీనిలో పార్టిసిపేట్ చేసినటువంటి బయట కాలేజీల నుంచి పార్టిసిపేట్ చేసిన దాదాపు 80 మంది రీసెర్చ్ స్కాలర్స్, అదేవిధంగా ఫ్యాకల్టీ మెంబర్స్, లెక్చరర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. స్టూడెంట్స్ కూడా దాదాపు 300 మంది దీనికి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా కళాశాల తరపున రీసెర్చ్ పర్సన్స్కి, అదేవిధంగా మా కమిషనర్ గారు రాలేకపోయారు దీనికి, అదేవిధంగా ఆర్జేటీ మేడం గారు ఈరోజు వస్తారు. వీరందరికీ కూడా మేము మా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. దీని నుంచి బెనిఫిట్ అయిన వాళ్ళు దాదాపు 400 మంది స్టూడెంట్స్, మన ఫ్యాకల్టీ మెంబర్స్తో సహా వారందరికీ కూడా ఏ విధంగా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాలి, దానివల్ల సుస్థిరాభివృద్ధి, అదే పేదరికం ఏ విధంగా నిర్మూలనలో సాధ్యపడుతుంది, జీవ వైవిధ్యం బయోడైవర్సిటీ ఏ విధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్కి దోహదపడుతుంది, అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించడంలో జీవ వైవిధ్యం పాత్ర, బయోడైవర్సిటీ పాత్ర ఏంటి, ఇలాంటి వాటి టాపిక్స్ మీద మనం అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అంతేకాకుండా దీనిలో దాదాపు 200 మంది విద్యార్థులు, అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్ కూడా పాస్ట్ ప్రజెంటేషన్, అదేవిధంగా మనకి వారల్ ప్రజెంటేషన్స్ ద్వారా ఆన్లైన్ ద్వారా కూడా జరిగింది, అలాగే ఆఫ్లైన్ ద్వారా కూడా వచ్చారు. సో ఈ విధంగా మనకి మొత్తం ఇది స్టూడెంట్ సెంట్రిక్ యాక్టివిటీ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ దిస్ కాలేజ్. ముఖ్యంగా బాటనీ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ 2 రోజుల అంతర్జాతీయ సెమినార్ నిజంగానే ఈ బయోడైవర్సిటీని కన్జర్వ్ చేసి ఈ పర్యావరణాన్ని పరిరక్షించడంలో, అదేవిధంగా సుస్థిరాభివృద్ధిని సాధించడంలో దోహదపడుతుందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా దీని ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్స్ ఉన్నారు, మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జువాలజీ డాక్టర్ చక్రవర్తి గారు, అదేవిధంగా డాక్టర్ ఎలియా, ముఖ్యంగా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ బాటనీ డాక్టర్ కృష్ణారావు గారు, ఎక్కువగా దీనికి కృషి చేసింది డాక్టర్ రబ్బీ సారా ఫ్రమ్ బాటనీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రామచంద్రపురం. ఒక టీమ్గా చక్కగా సక్సెస్ఫుల్గా చేసాము. స్టూడెంట్స్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా మన కళాశాల తరఫున వచ్చినటువంటి రీసెర్చ్ పర్సన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించడం వలన సన్మార్గం కలుగుతుందని సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ పడాల రఘు అన్నారు. పెదపూడి మండలం పెదపూడిలో జరిగిన సమరసత సేవా ఫౌండేషన్ మండల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ, మనిషి శారీరక మానసిక ఆరోగ్యం పొందాలంటే దేవాలయాలు ఒక్కటే పరిష్కారమని అన్నారు. మండల కన్వీనర్ కరెడ్ల చక్రి మాట్లాడుతూ, వారం భజనలు, ప్రతి శనివారం సత్సంగము, నగర సంకీర్తనలు, పౌర్ణమి హారతి కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక చింతన పెరుగుతుందన్నారు. విదేశీ మతాల నుండి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖండ ధర్మ ప్రచారక్ అక్కవరపు శ్రీనివాస్, మండల సభ్యులు బంగారు అప్పలాచార్యులు, పాలచర్ల వెంకటేష్, మండల మహిళా కన్వీనర్ పేపకాయల వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కరెడ్ల చక్రి. సమరసత సేవా ఫౌండేషన్ పెదపూడి మండల కన్వీనర్గా బాధ్యతల్లో ఉన్నాను. ఈరోజు సమరసత సేవా ఫౌండేషన్ ప్రతి గ్రామంలో కూడా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ప్రతి గ్రామంలో కన్వీనర్ వ్యవస్థ, అలాగే మహిళా కన్వీనర్ వ్యవస్థ, గ్రామ ధార్మిక జట్లు, అనేక సమితులు ఏర్పాటు చేస్తూ ప్రతి గ్రామంలో ఏదైతే మన హిందూ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలని ముందుకు సక్రమంగా నడిచే విధంగా, అదేవిధంగా ఇతర మతాల వైపు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళని కలుస్తూ వారికి మన ధర్మం పట్ల మళ్ళీ అవగాహన తెలియజేస్తూ వెనక్కి తీసుకురావడం జరుగుతూ ఉంది. సమరసత సేవా ఫౌండేషన్ ముఖ్యంగా చేసే పని అది. అందులో భాగంగా ఎక్కువగా అన్ని గ్రామాలు పర్యటిస్తూ ప్రతి గ్రామంలో కూడా మన సమరసత సేవా ఫౌండేషన్ బలంగా తయారు చేస్తూ అందరినీ కూడా హిందూ ధర్మం వైపు నడిపించడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. వల్ల ప్రతి వ్యక్తికి సన్మానం కలుగుతుంది. ఈరోజు ఆరోగ్యానికి సంబంధించి శారీరక ఆరోగ్యం అయినప్పటికీ
మానసిక ఆరోగ్యం అన్నప్పటికీ దేవాలయమే పరిష్కారం చూపిస్తుంది. దేవాలయంలో జరిగే భజనలు కానీ, దేవాలయంలో జరిగే సత్సంగాలు కానీ, దేవాలయంలో జరిగే సామూహిక కానీ, మరి గ్రామంలో జరిగే నగర సంకీర్తనలు కానీ, వీటి వల్ల ప్రతి వ్యక్తికి మానసిక ఆరోగ్యము, ప్రశాంతత జీవితము, ఆరోగ్యం కలుగుతుంది. కాబట్టి సనాతన ధర్మమే మనిషి సన్మార్గంలో నడిపించగలదు. కనుక ఈరోజు భారతదేశాన్ని కబ్జా చేయడం కోసం విదేశీ మతాలు కంకణ కట్టుకున్నాయి. కాబట్టి ప్రతి హిందువు చైతన్యవంతుడయ్యి తన ధర్మాన్ని, తన దేశ యొక్క సంస్కృతిని కాపాడుకోవాలని ఈ సందర్భంగా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు మన మండల కన్వీనర్ గారు శ్రీ కర్నెల చక్రి గారు అధ్యక్షతన ఈ పెదపూడి గ్రామంలో మండల సమావేశంలో నేను పాల్గొనడం జరిగింది. నా పేరు పడాల రఘు. ఈ కాకినాడ జిల్లాకి ధర్మ ప్రచారంగా ఈ సనాతన ధర్మం కోసం కృషి చేయడం జరుగుతుంది. సమరస సేవ ఫౌండేషన్ రాష్ట్ర వ్యాప్తంగా అనేక దేవాలయాలు నిర్మాణం చేస్తూ అందులో భాగంగా బాల వికాస్ కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్నప్పటి నుంచి పిల్లల్లో ఈ ధర్మాన్ని నిలబెట్టాలనే ఉద్దేశంతో అనేక మంది మాతాజీలు సిద్ధంగా శివాసాల శిక్షణకి వెళ్తూ ఉన్నారు. రేపు గురు పౌర్ణమి రోజు రాష్ట్ర వ్యాప్తంగా బాల వికాస్ కేంద్రాలు ప్రారంభోత్సవం జరుగుతూ ఉన్నాయి. జై శ్రీరామ్. కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో గల మున్సిపల్ పాఠశాలల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు కమిషనర్ చర్యలు తీసుకోవాలని బీజేపీ కాకినాడ సిటీ నియోజకవర్గ కన్వీనర్ గడ్డి సత్యనారాయణ కోరారు. కాకినాడ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ని వెంకట సత్యనారాయణ. నిన్న నేను సంజయ్ నగర్లో 12th వార్డులో మొక్కలు వేద్దామని ఒక స్కూల్కి వెళ్తే ఆ స్కూల్లో మొక్కలు వేసిన తర్వాత నేను అవన్నీ విజిట్ చేశాను. దాంట్లో చాలా ఫ్లాస్ కనిపించాయి నాకు. సో తక్కువ గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అందరూ గ్రౌండ్లో స్ప్రెడ్ చేసి తప్పిస్తే వర్టికల్ వెళ్ళట్లేదు. అదొక చదివేసి దానివల్ల పిల్లలకి ప్లే ప్లేస్ లేకుండా జరిగిపోతుంది. అదొక ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఉన్న బిల్డింగ్ చూస్తుంటే ఒక పక్కనే సీలింగ్ పడిపోవడం జరుగుతుంది. బీమ్స్ అన్ని క్రాక్లో కింద ఊడిపోతున్నవి. అలాగే చాలా గోడ చెమ్మ వచ్చేస్తుంది. దాన్ని అడిగితే ఏమన్నారంటే చాలా దిగైపోవడంతో ఉన్న ఫర్నిచర్ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ పడే చోట ఎక్కడైతే బిల్డింగ్ పడిపోతుందో అక్కడ అడ్డు పెట్టేసి ఆ ఫర్నిచర్ వాడలేదు. దానివల్ల పిల్లలకి కూర్చునే బెంచ్లకి ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క వర్షం అయితే సీలింగ్ పడిపోతుంది. అలా వాటర్ లీక్ అయిపోతుంది. దీని గురించి ఈరోజు కమిషనర్ గారిని నేను మాట్లాడితే కమిషనర్ వెంటనే సానుకూలంగా స్పందించి చాలా బాగా రియాక్ట్ అయ్యారు. వెంటనే యాక్ట్ తీసుకున్నారు. అంతకంటే పాయింట్ అంటే మరి అక్కడ మిడ్ డే మీల్స్ చూస్తుంటే చాలా అధ్వానంగా ఉంది. మిడ్ డే మీల్స్లో ఉన్న స్టూడెంట్స్లో 70% పీపుల్ మిడ్ డే మీల్స్ వాడుకోలేకపోతారు. కారణం ఏంటంటే దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకపోవడంతో వాళ్ళు సొంతంగా కేర్ తెచ్చుకుని ఫుడ్ని 70% ఫుడ్ని కూడా పక్కకి ఈ పందుల వాళ్ళు కలెక్ట్ చేసిపోతారట. ఇది మరీ గౌరవం. దీనివల్ల ప్రజాస్వామ్యం వేస్ట్ అయిపోతుంది. సో దయచేసి దీనికి కన్సర్న్ అధికారులు ఏంటంటే ఏదో డిఓ ఆఫీస్లో ఒక ఏడీ ఉంటారట. ఏడీ కూడా మాట్లాడతాను. దయచేసి ఆ ఏడీ గారు ఇటు కమిషనర్ గారు ఆలోచించి ఆ స్కూల్ బిల్డింగ్ని రెనోవేట్ చేస్తే బాగుంటుంది ఫస్ట్ పాయింట్. అలాగే ఆ మిడ్ డే మీల్స్ కూడా స్టెప్ తీసుకుంటే బాగుంటుందని మా సోదరులందరూ ఈరోజు రాము గారు, మా శేఖరు అంతా వచ్చి ఆ కార్యక్రమానికి నిజంగా వాళ్ళు ఆ రోజు ఇన్స్పెక్ట్ చేస్తే సపోర్ట్ చేశారు. అలాగే ఇక్కడ కమిషన్ బాగా రియాక్ట్ అయ్యారు. ఇంకో పాయింట్ ఏంటంటే అక్కడ వెళ్తే 2 ఆయాలు చూశాను. ఆ 2 ఆయాలు కూడా చాలా బాధపడుతున్నారు. ఒక ఆవిడేమో 60-70 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆ అమ్మాయికి ఎక్కువ 40 ఏళ్ళు పనిచేస్తారట. 6,000 రూపాయలు ఇస్తారు. 6,000 రూపాయలు అంటే మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 7 వరకు పనిచేస్తుంది. ఏం చెప్పిపోతున్నారు అదొకటి. ఇంకో అమ్మాయి ఏమో ఆ అమ్మాయి కూడా పనిచేస్తుంది. ఆ అమ్మాయి మార్నింగ్ 7కి వస్తుందండి, ఈవినింగ్ 7 దాకా ఉంటుందంట. సో 6,000 రూపాయలకి రెంట్ తీసుకుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి ఏ విధంగా గడుస్తుంది? దయచేసి ఆ విషయం కూడా అడిగితే కమిషనర్ గారు నేను చూస్తానని అవకాశం ఇద్దని చెప్పారు. నేను నిజంగా ఇటు కమిషనర్ గారికి దాన్ని జరుపుకుంటూ ఇలాంటి విషయాల్లో మీద దయచేసి ఆ ఏడీ గారి లీడ్ తీసుకుని స్కూల్లో ఎక్కువగా వర్టికల్ ఎక్స్పాన్షన్ చేస్తే బాగుంటుందని నేను సజెస్ట్ చేసుకుంటూ పిల్లలకి ప్లే గ్రౌండ్ మొక్కలేసే అవకాశం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఉపాధి అవకాశాల్ని పెంచే నైపుణ్య శిక్షణ, ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధన విద్యార్థులకు అందించాలి. విద్యాశాఖ అధికారుల ప్రత్యేక సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి.
పిఠాపురంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి జాతర ప్రారంభించిన దేవాదాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్ విజయరాజు. కాకినాడ సంజయ్ నగర్ మున్సిపల్ మార్కెట్ షాపింగ్ కాంప్లెక్స్ లో అనుమతులు లేకుండా వ్యాపారాలు చేస్తున్న వారిని ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులు ఖాళీ చేయించడంపై ఆందోళన నిర్వహించిన బాధిత వ్యాపారులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.